సార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం చేతుల్లో పంచాయతీ గురించి, పంచాయతీ శాఖ గురించి అన్నిటికీ ఆయన చేతిలో పెట్టారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు 8,300 కోట్లు అనేది పంచాయతీ ఫండ్స్‌గా ఇచ్చాము, చేశాము, విలేజ్ డెవలప్‌మెంట్స్ అయినాయి అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం పంపించారు? ఆ ఫండ్స్ వెళ్ళినట్టే మాకేం కనబడట్లేదు వీళ్ళు అంటున్నారు. ఏంటి సంగతి? పంచాయతీ పరంగా డెవలప్‌మెంట్ జరిగిందంటారా? మీ పాయింట్‌లో ఏం చెప్తారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో పంచాయతీలు కనీసం బ్లీచింగ్ కొనే పరిస్థితి కూడా లేదు. సర్వనాశనం అయిపోయిన పంచాయతీలు, గ్రామాలు, గ్రామ పంచాయతీలు, లైట్లు లేవు, వీధి లైట్లు లేవు, మరుగుదొడ్డులు లేవు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అభివృద్ధి అంటే గ్రామాలలో గ్రామసీమలు అభివృద్ధి, గ్రామసీమలు పట్టుసీమలు అని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన 13 సంవత్సరాలు కానీ గ్రామాల అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామాలకి నిధులు ఇవ్వకుండా పంచాయతీలు కనీసం అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, ఏం లేవు. 830 కోట్లు 8,300 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి విష ప్రచారం చేసుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడిచ్చారు, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పాలి. వైసీపీ నాయకులకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే 8,300 కోట్ల రూపాయలు ఎక్కడ ఇచ్చారు, ఏ జిల్లాకి ఇచ్చారు, ఏ పంచాయతీకి ఇచ్చారు ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్ర అభివృద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు అమరావతి పనులు చూడండి. అమరావతిలో పరుగులు తీస్తున్నాయి పనులు. 5 సంవత్సరాలు అమరావతిని నాశనం చేశారు, పోలవరాన్ని నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి రాగానే మూడో రోజే ప్రజావేదికను 10 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రజలకు ఉపయోగపడే ప్రజావేదికను కూల్చి పారేశారంటే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయిపోయింది. అంతేకాకుండా ఆనాడు ఎన్టీ రామారావు గారు తిరుపతిలో స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి ఉచిత అన్నదానాన్ని ప్రారంభించారు. అదే కోవలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్నాము తిరుపతిలో అన్నదానాన్ని. అంతేకాకుండా పేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టాలి అని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే అన్నా క్యాంటీన్లు శాశ్వతంగా 5 సంవత్సరాలు మూసేశావు. సిగ్గులేదా అండి? దుర్మార్గంగా ఉంది. పేదవాళ్ళు కడుపు కొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 8,300 కోట్లు ఇచ్చాం, అభివృద్ధి చేశాం. ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. మేము అభివృద్ధి చేశాం రండి అని అంటున్నారు. మీరు రండి, డిబేట్కి రండి, లేకపోతే మీరు ఎక్కడ రమ్మంటే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అమరావతిని సర్వనాశనం చేశారు, అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధించారు. మీరేదో మాట్లాడటానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? మీరు 151 ఓట్ల నుంచి 11 ఓట్లకు పడేసిన సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నారు. సిగ్గులేదా? ఏం మాట్లాడుతున్నారా మీరు వైసీపీ నాయకులు? ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా మాట్లాడితే, జర్నలిస్టులు మాట్లాడితే జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, తీసుకెళ్ళి జైల్లో పెడతారు, అక్రమ కేసులు పెట్టారు. ప్రజానాయకుల్ని అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే కొల్లి రవీంద్ర గారు, ధూళిపాడ నరేంద్ర గారు, మా పట్టాభి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి 13 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి రాష్ట్రంలోనే విజనరీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిపై లేనిపోని మచ్చ అంటించి తెలుగుదేశం పార్టీ పరువు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు బనాయించి 53 రోజులు జైల్లో పెట్టారు. ప్రజలు అందుకనే నీకు తగిన బుద్ధి చెప్పారు. 11 సభ్యులను పడేశారు. రాష్ట్ర ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రజలంతా కూడా తెలియగల వాళ్ళు. ఏదో అనుకుంటున్నావు 151 వచ్చిందని చెప్పి వెర్రవీగిపోవటం కాదు. ఈనాడు 175 వస్తున్నాయి. ఎట్లా వచ్చినాయి? 175 వచ్చినాయా, 11 వచ్చినాయా? ఆ 11 కూడా బొటాబొట్టిన వచ్చినాయి. ఏదో అనుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయటం, విష ప్రచారం చేయటం మానుకోవాలని వైసీపీ నాయకులకు నేను డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నట్లు 3.5 కోట్లు అనేది ఎగ్ పఫ్లకే, ఆయన తినడానికి ఎగ్ పఫ్లకే 3.5 కోట్లు అండ్ మల్టీ స్కామ్ వేస్టేజ్ పబ్లిక్ మనీ కోసం ఎగ్జాంపుల్గా కొన్ని అమౌంట్ లాంచ్ చేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. 700 కోట్లు ఏమో రీసర్వే చేయడానికి రాళ్ళు అండ్ అట్ ద సేమ్ టైం 13 కోట్లు పెట్టేసి ఆయన ఫోటోలు పాస్బుక్ల మీద కనపడడానికి 13 కోట్లు కేవలం దానికి ఖర్చు పెట్టారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ 13 కోట్లు ఖర్చు పెట్టడం ఆయన ఫోటోలు కనపడడం కోసం? అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి రుషికొండ ప్యాలెస్కి 3.5 క్రోస్ అనేది ఖర్చు పెట్టారంట ఓన్లీ అవుటింగ్ ఫినిషింగ్కే. అండ్ 700 కోట్లు పెట్టి ప్యాలెస్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ టైప్ ఆఫ్ వర్క్స్ చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి?
చూశారు, అందరూ చూశారు. ఋషికొండకు వచ్చేసి 700 కోట్ల రూపాయలు పెట్టి ఋషికొండ సుందరవదనంగా తీర్చిదిద్దారు. ఎవరుంటానికండి? ఎవరుంటానికి? అలాగే 3.5 కోట్లతో అంత ఇది చేశారు. ఎవరి కోసం చేశారు? ఋషికొండని ఎందుకు ఇలా చేశారు? ఆ ఋషికొండలో ఏమి ఉపయోగం ఉంది? ఋషికొండను మీరు ఉండటానికి మీ శాశ్వతంగా మీరే ముఖ్యమంత్రి అని రాసి పెట్టుకున్నారా? ఎక్కడ రాసి పెట్టుకున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తారంటే అది కరెక్ట్ కాదండి. 13 కోట్లు పెట్టి పాస్బుక్ మీద ఫోటోలు అవసరం అంటారా? ఇది అబ్బో, ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేదండి. పాస్ పుస్తకాల మీద రాజ్యాంగము లేకపోతే ప్రభుత్వం సింబలు, కేంద్ర ప్రభుత్వ సింబల్ ఉంటుంది. అంతేగాని ఆయన ఫోటోలు వేసుకోవటం, పట్టాదారి పుస్తకాల మీద వేసుకోవటం, రాళ్ళ మీద ఈ ఫోటోలు వేసుకోవటం అంత విచిత్రంగా ఉందండి. అసలుకి ఏంటంటే పబ్లిసిటీ, గోడల మీద రంగులు వేసుకోవటం ఏంటి, అన్నిటికీ రంగులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా అన్న క్యాంటీన్ నడుపుకుంటే పేదవాళ్ళు బ్రతికేవాళ్ళు కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులు ఉంది, అప్పులు పాలు చేసావే. 1వ తేదీన జీతాలు ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖున జీతాలు ఇవే. వాళ్ళు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం. ఒక ఉపాధ్యాయులను మనం ఎంతో గౌరవిస్తాం, ఉపాధ్యాయులు గురువులుగా గౌరవిస్తాం. వాళ్ళని తీసుకెళ్ళి బ్రాంతి షాపులు పెట్టావు, సిగ్గుందయ్యా? చెప్పు, నువ్వు సిగ్గుందా? బ్రాంతి షాపుల దగ్గర ఉపాధ్యాయులను కాపలా పెట్టా ఉంటే సిగ్గుందా? వాళ్ళకేం జీతాలు ఇచ్చావా? 1వ తారీఖు జీతాలు ఇస్తున్నావా? మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 1వ తేదీన జీతాలు ఇచ్చిన చరిత్ర మాదే. అంత గతంలో కూడా 13 సంవత్సరాల్లో 1వ తారీఖున అది ఆదివారం వచ్చిందనుకో 31వ తారీఖునే లేకపోతే 30వ తారీఖునే జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు గారి ప్రభుత్వం తప్ప. వైసీపీ ప్రభుత్వంలో 10వ తారీఖు 15వ తారీఖు దాకా ఎదురు చూడాలా. పెన్షన్దారులు వాళ్ళు ఆరోగ్యాలు బాగావు, మందులకి డబ్బులు కావాలి, ఇష్టం వచ్చినట్టు ఏదో చేసి మేమేదో చేసాం అభివృద్ధి చేసాం అనే డబ్బాలు కొట్టుకోబాకండి వైసీపీ నాయకులు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లాగయా?